నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడు ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకొని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి గణనీయ విజయం సాధించారు. అయితే ఎన్ని కోట్లు సంపాదించినా తన వారి కోసం, తాను పుట్టి పెరిగిన దేశం కోసం ఏదైనా చేయాలని కోరికతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ తరుణంలో రాజకీయాల్లో చేరి తన ప్రజల కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రజల మద్దతు పొంది కేంద్ర మంత్రి అయ్యారు. తొలి విజయంతోనే కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన ఎవరో కాదు, కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాజకీయ ప్రస్థానం నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. పెమ్మసాని చంద్రశేఖర్ 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జన్మించారు. చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువచ్చుల సాంబశివరావు, ఆయనకు ఒక సోదరుడు, భార్య డాక్టర్ శ్రీరత్న. వీరికి కుమారుడు అభినవ్, కుమార్తె సహస్ర అనే ఇద్దరు సంతానం. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. దీంతో పెమ్మసాని చంద్రశేఖర్ పుట్టింది బుర్రిపాలెంలోనైనా ఆయన బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబర్చేవారు. స్వస్థలంలోనే ఇంటర్ వరకు చదివారు. డాక్టర్ కావాలనే కలతో 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సాధించారు. అప్పట్లో తెలుగు మీడియంలో చదువుకుని ఇంత మంచి ర్యాంకు సాధించినందుకు ఆయనను ఎంతో మంది ప్రశంసించారు. పీజీ చదివేందుకు అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయ భారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు. స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే 1000 కోట్లకు ఎదిగింది. అమెరికాలోని డల్లాస్ లో పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ 2014లోనే ఎంపీగా పోటీ చేసేవారు. తొలి దశ నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. ఇప్పుడు గుంటూరు నుంచి టీడీపీ బరిలోకి దిగి 3,44,695 ఓట్ల మెజారిటీతో గుంటూరు ఎంపీగా గెలుపొందారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది కేంద్ర మంత్రి అయ్యారు. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూత మీడియా.